ఇప్పుడు ఒక విషయం భరత్ గారు, ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడటం లేదు అని మనం ఎంత ఫీల్ అవుతున్నామో వాళ్ళని మాట్లాడించే దశగా ఇప్పుడు ముల్లాలు మౌలీలు మిగిలిన వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి. సో వాళ్ళని మనము బయటికి వచ్చి చెప్పేటటువంటి వాళ్ళది ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సిచ్యుయేషన్ కూడా మనం తీసుకురావాలి. కాదు, నేను ఆ ప్రయత్నంలో ఉన్నా, ఎందుకంటే నేనున్న ఏరియా మొత్తం ముస్లిమ్స్. మొన్న నేను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పిన 18 ఏళ్ల నుంచి మనం కలిసి ఉన్నాము, ఇలాంటివి ఏమీ లేదు. ఇది రాను రాను ఎలా తయారైందంటే మీకు మాకు మధ్య కూడా విభేదాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నంత కాలం కలిసి బ్రతకాల్సిందే, మీ వస్తువులు మేము కొనుక్కోవాల్సిందే, మా వస్తువులు మీరు కొనుక్కోవాల్సిందే, మీ సేవలు మాకు కావాలి, మా సేవలు మీకు కావాలి. ఇప్పుడు ఈ విభేదాలు వచ్చినాయి అంటే నష్టపోయేది ఎక్కువ శాతం ఎవరుంటారు? ఒకసారి ఆలోచించండి అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ మాకు కొంచెం టైం ఇస్తే మేము ఖచ్చితంగా ఒక వేదిక ఏర్పాటు చేసి మేము జనాల మధ్యకి డెఫినెట్గా వస్తామన్నారు. చూడాలి అది ఎంతవరకు. అంటే ఒక ప్రయత్నం, ఒక అడుగైతే మనం ఇలాంటివి కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు అడగకుండా వస్తే భయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హిందువులు ఎప్పుడు మాట్లాడుకోవడం తప్పితే చేతల వైపు అనేటటువంటిది తక్కువ ఉంది. కాబట్టి నా ప్రయత్నంగా నేను ఇది మొదలు పెట్టాను. చూడాలి ఒక 2-3 days లో ఏం జరుగుతుంది. సక్సెస్ కావాలి, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలుస్తాను ఆ వేదిక మీద. సక్సెస్ గా ఖండించే వాళ్ళు కావాలి. ఎందుకంటే 20 కోట్ల ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ భారతదేశమే. సో ఈ మొత్తం వ్యవహారంలో మీ మతానికి చెడ్డ పేరు వస్తుంది, ఈ విధంగా మీ మతంలో రాడికల్ కాకుండా చూడండి దాని. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేది కూడా ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే దాని రిలేటివ్స్. ముస్లిమ్స్ ఎక్కడ కూడా ఐసోలేటెడ్ గా ఉండరు, చుట్టుపక్కల కూడా ఎక్కువ ఒకే చోట ఉంటారు. సో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్లే అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకా వినకపోతే అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అందుకనే ఈ ఇష్యూను మనం టేకప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మౌనిక సుంకర్ గారు, మీరు ఉండండి, ప్రియా చౌదరి గారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు. సో స్పందన, ఓవరాల్ గా చాలా సెన్సేషనల్ విషయాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. ఇంట్రాగేషన్, ఎన్ఐఏ, నిజంగా ఇవన్నీ జరిగితే ఎట్లా ఉండేదో ఆలోచిస్తేనే మనకు భయం వేస్తుంది. December 6th ఇవన్నీ జరుగుతాయి. పట్టుకున్నారని తెలిసిన తర్వాత, వీళ్ళు పట్టుకున్నారని తెలిసి నేను ఎట్లాగో నన్ను పట్టుకుంటారు, నేను ఎట్లాగో పట్టుకున్న తర్వాత ఇబ్బందులు అయ్యే బదులు నేను చనిపోతా 100 మందిని చంపుతా అనే విధంగా ఆ ఉమర్ వీడియో ఉంది. దాన్ని మనం పబ్లిష్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. దాని ప్రకారం మనం పబ్లిష్ చేయలేకపోతున్నాం. కానీ చాలా చాలా దారుణంగా మాట్లాడు. హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఎర్రకోట ఉగ్రదాడికి లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే దీని వెనక పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్. చాలా ఇప్పుడు తెలిసింది ఘోరంతనే, ఇంకా తెలియాల్సింది కొండంత. ఎందుకంటే ఎంత వాళ్ళని తీసుకుని ఎంత రాడికలైజేషన్ జరిగిందన్నది మనకు తెలుస్తుంది. సో చూద్దాం. దీన్ని ఆపాల్సిన ప్రధాన బాధ్యత కూడా తోటి ముస్లింలదే, లేకపోతే మతానికి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు రాకుండా ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అరే ఈ సహజీవనం చేస్తే కష్టం, పక్కన ఉంటే కష్టం, ఎక్కడ ఏం బాంబు పెళ్ళవుతాయో ఇలా ఒక అంటరాంతనకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నెగటివిటీ వచ్చింది, వాళ్ళు ఇస్లామోఫోబియా అని అంటారు. ఆ ఇస్లామోఫోబియా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.